తీర్చలేము ఆరుణమును, తీర్చలేము ఆరుణమును. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందం ఆనందం యేసుని చూచే క్షణమాసన్నం, ఆనందం ఆనందం యేసుని చూచే క్షణమాసనం. ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో సాగేదము. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా సాక్షి చెప్పాలని ఆశించి ఆయన వారు చెప్పాలనుకుంటున్నాము. యేసుక్రీస్తు నామములో నేను చెప్పుకోవడం కాదు, తెలియాలని మీకు అందరికీ తెలుసు, కొంతమందికి ఇక్కడ తెలియదు. తిరుపతి ఇంటెలిజెన్స్లో పనిచేస్తూ ఉంటున్నాను. నేను ఊళ్ళో పనిచేసేటప్పుడు అప్పుడు కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉంటున్నాను. ప్రార్థనా మందిరం ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో సువార్త పరిచర్య, గ్రామాల పరిచర్య చేస్తూ రవీంద్ర గారి ఆధ్వర్యంలో కొనసాగుతూ ఉన్నాం. ఆ సందర్భంలో ప్రతి వారంలో కూడా జయింపుకి వెళ్ళేవారం. నేను, సోదరుడు అనూప్, ఇంకా అనేక మంది సహోదరులు పరిచర్యకి సహకరిస్తూ ఉండేవాళ్ళు. నేనైతే కంటిన్యూగా నాకున్నటువంటి అవకాశాన్ని బట్టి అనేక గ్రామాలు వెళ్ళి పరిచయం చేసేవాళ్ళం. ఉదయాన్నే వెళ్ళిపోయేవాళ్ళం, రాత్రికి ఎప్పుడో వచ్చేవాళ్ళం. అంటే నాకున్నటువంటి ఆఫర్ అలాంటి పరిచయం చేస్తున్న సందర్భంలో జయంపు శాంతక్క అక్కడ పనిచేస్తూ ఉంటారు ఉద్యోగ బాధ్యతల నిమిత్తం. ఆ సందర్భంలో ఎక్కువగా మమ్మల్ని జయంపుకు రమ్మని ఆహ్వానించేది అక్క. జయంపుకు కూడా వెళ్తుండేవాళ్ళం, కానీ ఎక్కువ మీరు ఇక్కడ వచ్చి పరిచయం చేయాలయా, నాకు ఇక్కడ చాలా భారం ఉంది అని చెప్పి చెప్తా ఉంటే మేము ఎక్కువగా జయంపుని టార్గెట్ చేసుకున్నాం పరిచర్యకి.
ప్రతిసారి కూడా కుక్క మమ్మల్ని శాసిస్తూ ఉండేది. ఏ విధంగా అంటే మీరు ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టాలా అనేది. సరే మేము వెళ్ళేవాళ్ళం. ఒకవేళ లేట్ అయితే ఏమయ్యా మీకు దేవుని భయం లేకుండా పోతా ఉంది, సమయానికి రారు అని అక్కడ అందరి ముందు కూడా అడిగేది. సరేలేక మాకు రావడం పోవడం కొంచెం లేట్ అయింది, ఏమనుకోబాకండి. ఒక్కొక్కసారి అక్కడే కూడా స్టే చేసేది. మేమైతే బండి మీద వచ్చేసేవాళ్ళం, స్కూటర్ ఉండేది అప్పుడు. ఆ స్కూటర్ మీద వచ్చేవాళ్ళం, అక్కడైతే అక్కడే స్టే చేసేది. ఆ విధంగా జీవితంలో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఆమె చేసిన పరిచయం ఎంతో ఘనంగా జరిగింది. చెప్పాలంటే ఈరోజు జీవిత గ్రామంలో ఒక మందిరం ఏర్పాటైంది. అప్పుడు అయితే మందిరం లేదు. ఒక అన్నమ్మ వాళ్ళ ఇంట్లో కూడుకునే వాళ్ళు, అక్కడక్కడ మందిరానికి వచ్చే కుటుంబాలు అక్కడ వాక్యపరిచయం చేసేవాళ్ళు. ఆ సందర్భంలో ఇక్కడ ఒక మందిరం ఉంటే మంచిది, అందరూ కూడా వాళ్ళ గ్రామానికి కూడా మంచిదని అక్క తలంపు కలిగి దానికోసం స్థలం కోసం ఎంతో ప్రయాసపడేది. ఎన్నికలకు అక్కడ ప్రభు కుటుంబం మధ్య ఒక స్థలం ఏర్పాటు చేశారు శైలిలో. అక్కడ మేము అన్నది చెప్పి అన్న ద్వారా అక్కడ మళ్ళీ స్థలం మాత్రం వేసాం. అక్కడ ఉండే సంఘస్థులే పరిచయం స్థానం వేయటం అవన్నీ కూడా శాంతి దగ్గరుండి జరిపిస్తూ వచ్చింది. తర్వాత అక్కడ మందిరం అనేది అక్కడ తాటేకలతో ఏర్పాటైంది. మరి ప్రతి వారం కూడా అందరూ కూడా అక్కడ కూడుకునేవాళ్ళు. మేము అక్కడికి వెళ్ళి వాక్య పరిచయం చేస్తూ వచ్చేవాళ్ళం. సువార్త కూడా ఎక్కువగా ఉదయం పూట కూడా మేము అక్కడ అవకాశం కొలది ఇచ్చినటువంటి సమయం బట్టి అక్కడ ఎక్కువగా జయంతిలో పరిచయం చేస్తూ వచ్చేవాళ్ళం చుట్టుపక్కల కూడా. మరి ఆ సందర్భంలో అక్కడ మందిరం ఏర్పాటయ్యింది అక్క ఆధ్వర్యంలో. ఎవరు శాంతి అక్క ఆధ్వర్యంలో. అంటే అక్కడ మందిరం ఏర్పాటయ్యేదానికి ముఖ్య కారకురాలు ఎవరంటే శాంతి అక్క. ఎందుకంటే ఈ గ్రామంలో ఒక మందిరం ఉండాలనేది. అక్కడే కాదు, వికారంలో కూడా ఆ అడుగుపెట్టిన ప్రతి స్థలంలో ఒక మందిరం ఏర్పాటు అవ్వాలనేది ఆ కోరిక. ప్రభు ఆ కోరికను తీర్చాడు ఆమె. అప్పుడు మేము వెళ్ళేటప్పుడు ఒక మందిరం ఉండేది కాదు అక్కడ. ఇప్పుడు మేము స్థాపించిన తర్వాత అక్క కాలు పెట్టి మమ్మల్ని అందరూ ప్రోత్సహించి అక్కడ పరిచయం చేసి అక్కడ మేము మందిరాలు స్థాపిస్తే ఈరోజు దానికి పోటీలుగా అనేక మంది అక్కడ పెట్టుకుంటారు. ఏదైనప్పుడు కూడా ఆ ఘనత ప్రభు అక్కకే ఇచ్చాడు, ఇంకెవరికే కాదు. ఎందుకంటే అక్క ప్రోత్సహించి చేయబట్టి మేము కూడా దాని మీద అంతగా నిలబడటం జరిగింది. అక్కడ ఉండే వాళ్ళని కూడా విశ్వాసుల్ని అలర్ట్ చేస్తూ వాళ్ళని ప్రభు రాకడానికి సమీపంగా ఉంది మీరు ఎట్లంటే అక్కడ ఒకటి జరిగేది. ఒక విశ్వాసురాలు ఆ కుటుంబంలో ఆయన బీడి తాగుతాడు. మహిళలు బాబు ఆయన బీడి తాగుతాడు, కొంచెం బెదిరించు ఆయన ఉంది. అంత స్వతంత్రం అన్నమాట అక్కడ వాళ్ళకి పరిచర్యలో. బంధువులేం కాదు మళ్ళీ వాళ్ళు అక్కడ ఏం పెట్టా అక్కడ ఏమైనా బంధువులు ఉంటారా? బంధువులైతే సరే అంత క్లోజ్గా ఉండొచ్చు, కానీ బంధుత్వం కాదు అది. ప్రభువులో ఆమెకున్నటువంటి ఒక ఆత్మీయ ధైర్యం, శరీర ధైర్యం కూడా కాదు, మళ్ళీ ఆత్మీయ ధైర్యం. ఆ విధంగా అక్కడ విశ్వాసాలను తయారు చేసింది. ఇకపోతే అదొక కోణం పరిచర్య విధానంలో. మరి ఎవరికైనా కూడా ఇందాక కుమార్ అది చెప్తా వచ్చింది, అక్కడ బాగలేదు అంటే వచ్చి అక్కడ ముందుగానే వచ్చి వాలిపోయాడు, వచ్చి ప్రార్థన చేసి ధైర్యపరుస్తూ ఉండేది. మేము నెల్లూరుకి వెళ్ళిన తర్వాత కూడా నేను కొంచెం అప్ అండ్ డౌన్స్లో ఉంటే నన్ను బలపరిచేదానికి కూడా అక్కడికి వచ్చింది. కొంచెం ముందు చేయబెట్టేది. ఎంతకాలంలో ఇంకా గూడూరు మందిరం కాకుండా నెల్లూరులో ఎక్కడెక్కడ తిరుగుతుంటావా రా నువ్వు అనేది. వస్తాను లేక అని చెప్పి ఆ విధంగా
ఆమె కోరిక అంత ఏంటంటే నేను గూడూరులో ఉండాలా అన్నటువంటిది ఆమె కోరిక. ఆ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చింది. నెల్లూరుకి వచ్చినా కూడా మమ్మల్ని వదలాలి. తర్వాత నిదానంగా అక్కడి నుంచి ప్రభు మరి చిట్టమూరుకు మార్చడం, మమ్మల్ని అక్కడి నుంచి మళ్ళీ గూడూరు ప్రార్థన మందిరానికి రావడం, పరిచయంలో మళ్ళీ కొనసాగడం, ఈ విధంగా జరుగుతూ వచ్చింది. నాకు ఆ టైంలో హెల్త్ ప్రాబ్లం వస్తే అంటే చాలా ప్రయాసపడింది ప్రార్థన చేయటం. ఇప్పుడు నా దగ్గర మంచం కాడ కూర్చొని రాత్రంతా కూడా ప్రార్థన చేసేది. అప్పుడు ఒక మూర్ఖంగా ఉండేది నేను, ఏది ప్రభు నన్ను స్వస్థపరచాలా, నేను ఈ భూ సంబంధమైన వైద్యాన్ని నేను తీసుకోను అని ఒక విధానం. ప్రభు కూడా నన్ను బలపరుస్తూ వచ్చాడు. ఒక యాక్సిడెంట్ జరిగినా కూడా యాక్సిడెంట్లో ఎలాంటి వైద్యం లేకుండానే ప్రభు నన్ను స్వస్థపరిచాడు. అయితే అక్క నన్ను ఒకసారి నాకు వచ్చిన వ్యాధి ఎలాంటిదంటే కాళ్ళు చేతులన్నీ వాసి నడవలేని పరిస్థితి, మంచాలు పడిపోయినా, కరపట్టుకొని కూడా లేసే పరిస్థితి కాదు, కాళ్ళు ముచ్చేదానికి కూడా లేదు, చేతులు ముచ్చేదానికి కూడా లేదు. వారం అయింది, ప్రభు స్వస్థపరిస్తే జ్ఞాపకం జాతి లేను అని చెప్పి ఒక నిర్ణయంతో ఉంటే అక్క వచ్చి దగ్గర కూర్చొని ఇది మంచి పద్ధతి కాదు మహారాజు అని చెప్పి హాస్పిటల్ తీసుకోకండి అని చెప్పి వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు అందరూ కూడా పట్టుకొని కారులో ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకోపోవడం. 15 రోజులు ఆ విధంగా బాధపడుతూ వచ్చాను. అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చింది, ప్రార్థన చేసేది. తర్వాత ఇది మంచి పద్ధతిగా దేవుడు నాకు బయలుపరుస్తుంది, నువ్వు హాస్పిటల్కి పో, తప్పు కాదు అని చెప్పి చెప్తా వచ్చేది. సరే వీళ్ళు బలవంతంగా నన్ను నడవలేను కదా, తప్పించుకోలేదు, అందరూ పట్టుకొని నన్ను బలవంతంగా కార్డు వేసుకొని ఇప్పుడు నాడుకు పోయి డాక్టర్ ఏం లేదు, ఒక 70 రూపాయలు ఇంజక్షన్ అట్లా వేశారంటే వెంటనే నడవటం. అంటే అక్కడి నుంచి కూడా కొంత అవగాహన వచ్చింది. మనం నిజమే దైవ సేవకురాలు, మరి అది తప్పు కాదు, నువ్వు అంత మోసం ఉండకూడదు అని హెచ్చరించడంలో కూడా ఆమె మంచి ఆత్మ జీవితంలో నాకు ఒక పాఠాన్ని నేర్పించాను. తర్వాత నేను తెలుసుకున్నాను, వైద్యులు కూడా దేవుడు ఏర్పాటు చేసిన పరిచారకులని. ఆ విధంగా అక్కడ పరిచర్యలో నన్ను బలపరుస్తూ తెలియనటువంటి సమయంలో పరిచర్యకి బయట పరిచర్యలో బలపరుస్తూ ధైర్యం చెప్తూ మీరు టయానికి వచ్చి అక్కడ వాళ్ళని పరిచర్యలో నడిపించాలని ఈ విధంగా చేసినప్పుడు అక్క ఎక్కడైతే పరిచర్యకి మొదలు పెడతా వచ్చిందో, అంటే దర్శిస్తూ వచ్చిందో గ్రామాల్ని, ఆ గ్రామాల్లో ఇప్పుడు సంఘాలు ఏర్పడ్డాయి, సేవకులు ఉన్నారు. మరి ఒక్కరు ప్రయాసపడి దాన్ని బట్టి ఇప్పుడు సంఘాలు కట్టబడ్డాయి. సంఘాల్లో కట్టబడిన 10-20 మంది అనుకున్నారు. వాళ్ళందరూ కూడా ప్రభువుని తెలుసుకునే ఒక గొప్ప ఆధిక్యత వచ్చింది. వాళ్ళ ద్వారా ఆ గ్రామాల్లో అనేకులు యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరు అనే విషయాన్ని తెలుసుకునే విషయాలు, ప్రభువు గురించినటువంటి సత్యాన్ని తెలుసుకునేదానికి అవకాశం ఏర్పడింది. మరి ఎవరి ద్వారా ఇవన్నీ? ఒక్కరి ద్వారానే. ఆ ఒక్కరు ఎవరంటే ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా, శాంతత్వం. కాబట్టి ప్రార్థనా మందిరం ద్వారా ఆ యొక్క పరిచర్య ఎంతో తెలియకుండానే మళ్ళీ అవి అందరితో పాటు పెద్దగా ఘనంగా కూడా కనిపించేది కాదు, ఎవరికి సామాన్యంగానే ఉండేది. మరి తెలియనటువంటి పరిచర్య చేసింది, దానికి నేనే సాక్ష్యం. కాబట్టి అలాంటి దైవజనురాలని జ్ఞాపకం చేసుకోవాలి. నాకైతే ఇలాంటివి ఇష్టం లేదు వాస్తవంగా. అయితే అన్న ఈరోజు వాట్సాప్లో పెట్టిన తర్వాత చూశాను, మా అక్క పోవాలి అంతే. ఎందుకంటే ఆ మీద ఉన్నటువంటి ఒక అభిమానం అంతే, ఒక ప్రేమ, ఆత్మీయ తల్లిగా పరిచర్యలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి నడిపించి కొన్ని విషయాల్లో నేను మూర్ఖంగా ఉన్నప్పుడు అది కాదని సరిచేసినటువంటిది. అంత స్వతంత్రం ఉండేది మాతో. మేము కూడా ఆమెకి అంత ఒబేగా ఉండేవాళ్ళం. అందుకని మా అక్క ఈరోజు జ్ఞాపకార్థ కూడికి అన్నారు పోవాలంటే. అంతేగాని ఇంకొక దాని విషయంలో అయితే నేనైతే రాను, నాకైతే ఇష్టం లేదు. నాకు ఉద్యోగం ఉండే బాధ్యతలు కూడా అలాంటివి సాయంత్రం అయితేనే. అయితే అక్క కుటుంబానికి రావాలా, ఒకసారి అవకాశం వస్తే నేను అక్కడి గురించిన విషయాలు కూడా చెప్పాలా, అదే జ్ఞాపకం చేసుకోవటం అంటే.
అంత ప్రయాసపడి పరిచర్యలు ప్రార్థనా మందిరం ద్వారా మరి పరిచర్య జరిగించింది. అక్క ద్వారా జరిగిన పరిచర్య నేను నాకు తెలిసిన విషయాలు కొన్నే చెప్పాను. మరి నాకంటే ముందుగా కొన్ని విషయాలు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. ఏదైతేనేమి అక్క మంచి సేవకులు, సేవా పరిచర్య విధానంలో మరి భారం కలిగి ప్రయాసపడింది. అంటే అక్కని సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ప్రభు మాటలు దీవించాలి. ఆమేన్. ప్రార్థన చేస్తాము. మా జీవాధిపతి, మా ఉనికికి మూలమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. శాంతముదాత్మకు స్తోత్రాలు. ఈ చిత్తమంతయు భూమిని నెరవేర్చుకుని కోరినాడు. ఇప్పటి వరకు సాక్ష్యాలు చెప్పినట్టు సౌందర్యాలుగా అయా సాంతోషరాలుగా పరిచయంలో స్వామి అయా ఎంతగానో వ్యక్తిగత పరిచర్య మరి కుటుంబాన్ని దాసులను మీద ఆధారపడి సాగిన విధానం కనిపిస్తున్నాను. అవును ప్రభా, మన దాసు ఒక వ్యక్తి త్యాగం కనబడని మరుగుపరచబడిన పరిచర్య ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయా మరి ఎంతో తగ్గించుకొని ఎంతో శ్రమపడి ప్రభా ఎంతో దూరాలు వెళ్ళి పరిచర్య చేసే తండ్రి ఆత్మల కొరకు ప్రయాసపడి మీ రాజ్యంలో ఎంతో మరి ఉన్నత దశలో ఆనందిస్తూ తండ్రి తను చేసిన పరిచర్య మనం అనుభవిస్తూ మీ ముఖదర్శనం చేస్తుండగా వందనాలు దేవాన్ని తండ్రి. ఈ దాసురాలు జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నట్టు మేము కూడా ప్రభు అలానే తండ్రి ఆయన ఒక్కొక్కరు వ్యక్తిగతంగా రహస్యంగా ప్రభు ఒకవేళ మనుషులు గుర్తించకపోయినా తండ్రి మరి మీ దాసురాలు అనే వ్యక్తిగతంగా పరిచర్య చేస్తూ కుటుంబాన్ని బలపరుస్తూ చుట్టుపక్కల గ్రామాల వారిని బలపరుస్తూ ఆత్మల భారంతో ఆత్మల వేదంతో తండ్రి వారి యొద్దకు చేరి దేవా ఆమె నడిచిన అడుగుల్లో అడుగు వేయడానికి సహాయం చేయండి. ఊరికే ఈరోజు జ్ఞాపకం చేసుకుని నమ్మకం కాదు, కానీ మీ దాసురాలు చూపిన మాదిరిలో సాగే కృప దయచేయండి. అలాగే తండ్రి మీ దాసురాలు చూపిన సంకటం బట్టి కూడా స్తోత్రాలు. రాధనను బట్టి అన్నం బట్టి ఆయన విజయ్ పవిత్రులను బట్టి దేవానికి వందనాలు. కుటుంబం కొరకు స్తోత్రాలు దేవా. మరి అలాగే తండ్రి మరి ఆయన గోపిని బట్టి తన భార్య బిడ్డలు బట్టి స్తోత్రాలు దేవా. అలాగే ప్రభా మరి కృష్ణ సుమ బిడ్డలు బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ రీతిగా నాయన మీ దాసురాలు చూసిన బిడ్డలు కుమారులు నాయన కుమార్తె మన్మ సంతతి తండ్రి తన కూర్చున్న సాక్షి విన్నప్పుడు అదే అడుగులో నడుస్తూ అదే సమర్పణతో అనేక ఆత్మల రక్షణ కొరకు పాటుపడుతూ తండ్రి ఈ రాజ్య విస్తరణ కొరకైన కుటుంబాలుగా సాధనాలుగా బిడ్డల్ని ప్రతిష్ఠించమని బలపరచమని ఆత్మ అభిషేకించమని ప్రార్థిస్తున్నాను దేవా. మరి దాసురాలు గుర్తువెళ్ళిన మరి గాయాన్ని కట్టి దేవా ధైర్యం తెచ్చుకొని తలలు పైకెత్తి తండ్రి మరి నాయన వారు ఆ నడుచుదారులు నడవడానికి కూడా సహాయం చేయండి, ఆశీర్వదించండి దేవా. కృష్ణ బట్టి వందనాలు, ఆయన పుట్టిన చేతి కంటే వందనాలు దేవా. మీరు ఆశీర్వదించి హాస్పిటల్ జీవించండి దేవా. ప్రతి అక్కడ తీర్చండి. మీరు రక్షించుకున్నారు వందనాలు దేవా. మదిలో నిలబెట్టుకు వచ్చారు వందనాలు. రక్షణ విషయంలో మరి గత కాలంలో జరిగిన ఆపరేషన్ పెట్టి స్వస్థతే వందనాలు కొరకు వందనాలు దేవా. మీరు చేస్తూ చూపిస్తూ నడిపిస్తూ వచ్చినారు. ప్రతి గొప్పగల కార్యక్రమం వందనాలు. కృష్ణ ఎంతో జబ్బుపడిన వాళ్ళు ఆవిడను కూడా లేవనెత్తారు. మీకు వందనాలు స్తోత్రాలు. మరి ఎంతైనా మీ కృప జీవం కంటే ఉత్తమైందని ఎరిగిస్తున్నాం. కుటుంబపక్షంగా మీరు చేసిన ప్రతి మేలుకే వందనాలు దేవా. ఈ రీతిగా తండ్రి ఈ రాత్రి గడిలో ఎదురు చేయవలసిన ప్రతి కుటుంబం చేస్తుంది మనందరినీ మీ రక్త ప్రభావం చేస్తూ దేవా మీ చిత్తం నెరవేర్చేవారుగా ఆయనపరచుమని మీ పరిశుద్ధ ఆత్మ అభిషేకంలో ప్రతి శత్రువుడు విరగొట్టి జీవించే ఆశించుమని చేసి బలమైన శ్రేష్టమైన బలమైన నామంలో స్తుతించి ప్రార్థించవచ్చు. ఆమేన్.
యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వందనాలు అంకుల్. సెల్ ఫోన్స్ అని ఉంటే మనతో పాటు సైలెంట్ పెట్టుకుని కాసేపు ఆ ఫోన్ కూడా సైలెంట్ పెట్టుకుంటాము. మీ ఫోన్ కూడా సైలెంట్ పెట్టుకుంటాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మంచిది. ప్రభునందు ప్రియులైనటువంటి దాసరి శాంతమ్మ గారు, ప్రార్థన మందిర సహవాస సభ్యురాలు, చెప్పాలంటే ఒక విధమైన సేవకురాలు కూడా అని చెప్పాలి. ఎందుకంటే ఆమె చేసినటువంటి సేవను బట్టి. కాబట్టి క్రిస్టోఫరు అనే పేరు వాడండి. అయ్యా సార్ నువ్వేం చేయాలంటే పాత పేరు పెట్టి పలబాక నా పేరు క్రిస్టోఫర్ అని చెప్పు. కానీ సంఘ సభ్యులతో లోకస్తులు అయితే అది వేరే అనుకోండి. సంఘము నేను ఇంకా ఆ పేరుతో కాకుండా క్రిస్టోఫర్. జయశాసన గారికి ఎట్టుందంటే ఆ పాత పేరు ఎత్తితేనే ఒళ్ళు మండిపోతానంటే ఇష్టపడేవాడు కాదు. అట్లా ఉండాలి. పేర్లు ఏముందని కాదు, కానీ ఎందుకు ఆ పేరు మనం అంటే మనం పాత పేరు పోయింది కదా, క్రీస్తులో రక్షించబడ్డావు కాబట్టి అది నా ఆశ. కాబట్టి ఇప్పుడు ఎవరు ప్రార్థిస్తే ఆయన పేరు క్రిస్టోఫర్గా మార్చబడ్డాడు. ఓకేనా? అది పోతే శాంతమ్మ గారి నుంచి మీరు కొంతమంది పంచుకున్నారు. నేను చెప్పి జెస్సీ కుమార్ గారు చెప్తున్నారు, మహేష్ బాబు కొంచెం చెప్పాడు, ఇంకెవరైనా ఇద్దరు మాట్లాడడం మంచిది. ఆమె ఆయన గురించి రెండు మాట చెప్పాలంటే అందరితో కలవడి కలిగిన వ్యక్తి. కలవడి కలిసిపోద్ది. నా దగ్గరికి వస్తే రిపోర్టు, అయ్యా ఫలానా దగ్గర పోవాలా, ఫలానా దగ్గర సేవ చేయాలా చెప్పాలంటే ఇంకా ఆమెకి ఇదే చెప్పినట్టుగా స్తుతుల పుస్తకాలు, ప్రార్థనలు, ఒక ఆయిల్ బాటిల్, ప్రార్థనలు చేయాలి, స్వస్థ ప్రార్థనలు అన్నిటికీ. చివరి వరకు కూడా ఆమె ప్రయాస అనేటటువంటిది ప్రభువులో ఆగిపోలేదు. ఇంకా బెడ్డెడన్ అయిపోయి ఇంకా ఆగిపోవడం తప్ప ఆమె అంతగా ప్రయాసపడుతుంది. గ్రామాల్లో గృహాలు సందర్శించడంలో, మరి ఇటు రాధమ్మ గారి కుటుంబ విషయంలో కూడా ఇదైనప్పుడు ఆ తీసుకుపోయి ప్రార్థన చేయించడం, చాలా ఓపిక. సరే, అవన్నీ కూడా దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి మంచి ఆత్మీయ లక్షణాలు. అందును బట్టి ఆమె సాక్షిని బట్టి ఎంతైనా దేవుని స్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. మరి ఈ సమయంలో ఇక్కడ చెప్పాలంటే నేను మీకు ఒక చిన్న మనవి చేస్తాను. ఎందుకంటే అసలే నేను గుడ్డోడుగా ఉన్నాను. అంటే గుడ్డోడు అంటే చూపు ఆమె సరిగా, ఈ దీపమేమో నాకు సరిపోయినట్టుగా ఉంది. అందుకని మీకు ఒక మనవి ఏంటంటే ఈ ఒక్క వాక్యం చదివిన తర్వాత నా సెల్ ఫోన్ చదువుతుంది. ఎందుకంటే అది హైలీ ఇంపాసిబుల్, ఎక్కువ కష్టపడి చదవడం. ఒక మాట మాత్రం బైబిల్ నుంచి చదివిస్తాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం, మంగళవారం కష్టమైన విషయం చదువుతాను. సామెతలు 11వ అధ్యాయంలో 7వ వచనం చదువుతాం అందరూ. చదవగల నీకు కూడా లైట్ ఉందో లేదో. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము అగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. సో ఇక్కడ నేను మీకు సుదీర్ఘ ప్రసంగం చేయడం లేదు. కొద్ది మాటలు కొన్ని టూకీగా కొన్ని విషయాలు వాక్యంలోంచి మనం వినాలి. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం అనేటటువంటిది ఆశీర్వాదకరమగును అని బైబిల్ చెప్తుంది. కొంతమంది అంటారు నీతిమంతుడు ఎవడు లేడు కదా, యేసు ఒక్కడే నీతిమంతుడు. వాస్తవమే, ఆయన మనం జ్ఞాపకం చేసుకోకుండా మనం ఉండలేము. అయితే యేసు క్రీస్తును బట్టి మనం అందరం ఏమైపోయాం? నీతిమంతులమయ్యాం. సో అందుకని నేను మరి కొన్ని అనుభవాలు
నీతిమంతుల యొక్క అనుభవాలు నేను మీకు చాలా క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. ఇవన్నీ ఎటువంటి తెలిసినయే, నేను కొత్త అంశాలు కొత్త సబ్జెక్ట్స్ మర్మాలు చెప్పడంలే. కాకపోతే జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం ఏంటి చెప్పండి? కొత్తది కాదు, చెప్పండి. మళ్ళీ జ్ఞాపకం చేసుకున్న అర్థం ఏంటి? కొత్త సబ్జెక్ట్ కాదు, ఆల్రెడీ మనకు తెలిసిన విషయాలే మళ్ళీ మనము జ్ఞాపకం చేసుకోవడం. వాక్యం కూడా అంతే. మన వాళ్ళు ఒక ప్రసంగం మొదలు పెట్టగానే ఈ ప్రసంగం మాకు తెలుసులేవయ్యా అన్నట్టుగా మొదలు పెట్టేస్తారు కొంతమంది. జ్ఞాపకం చేసుకోవాలి ఆ వాక్యంలో మళ్ళీ దేవుడు నీతో ఏం మాట్లాడతాడో. ఏ ఒక్క మాట అయినా నీకు సరిపోద్ది, చాలు. కాబట్టి నేను చెప్పే మాటలు కూడా వాక్య సత్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. మరి నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం. ఇప్పుడు సాక్ష్యాలంటే ఏంటి? శాంతమ్మన్న గారి గురించి జ్ఞాపకం చేసుకోవడం. అలాగే ముందుగానే దాసరి రమణయ్య గారు కూడా చనిపోవడం జరిగింది. ఆయన మరణంలో కూడా మిన్ని వెళ్ళి ఆయనకి సువార్త చెప్పి ఒప్పుకోలు ప్రార్థన చేయించి ఒక రీతిగా చెప్పాలంటే అగ్ని నుంచి లాగినట్టుగా లాగబడినటువంటి వ్యక్తి అని చెప్పాలి రమణయ్య గారు కూడా. సరే, మెట్టుకు వారు మన మధ్య లేరు, కానీ జ్ఞాపకాలు ఉన్నాయి, శాంతమ్మ గారి జ్ఞాపకాలు. మరి ఆమె మామూలు కూడా ఎట్లా అంటే చాలా ప్రేమగా చూసేది, మా బిడ్డలను పలకించే విధానం చాలా ఆత్మీకంగా పలకించేది. ఆ నవ్వు ఫేస్ కాబట్టి కానీ ఒక మంచి నవ్వు, ఒక జిగేల్ అనే వెలుగుతో ఉన్నటువంటి నవ్వులాగా నవ్వేస్తుంది చక్కగా. అంత చక్కగా ఆమె ఉన్న ఆత్మీయ తల్లి అని చెప్పాలి. మంచిది. మళ్ళీ వాళ్ళని చెప్పాడు, మా జయంపు ఇటు తిక్కువరము చెప్పాలి, అప్పుడప్పుడు పురుటిపాలెం ఎన్నో స్థలాల్లో ఆమె ఒక బైబిల్ ఉమెన్గా రిటైర్మెంట్ అయి అవగమనం చేసిన పని అయిన తర్వాత ఇంకా ఒక బైబిల్ ఉమెన్ లాగా బైబిల్ చేతపట్టుకొని ప్రార్థన ఆయుధాన్ని చేతపట్టుకొని తిరిగినటువంటి ఒక మిషనరీ స్త్రీ అని చెప్పాలి ఒక రకంగా. మనకు హౌస్ ఆఫ్ ప్రేయర్కి శాంతం గారు చెప్తున్నప్పుడు నాకు జనవరి కార్యంలో అంత తీవ్రంగా సేవ చేయకపోయినా ప్రభు పట్ల ప్రేమ కలిగి సమర్పణ చేసినటువంటి పరిశుద్ధం గుర్తుకొస్తుంది. వాళ్ళకున్న హద్దుబాట్లలో వాళ్ళు చేసిన పరిచయాలు అలా నిలిచాయి ఈరోజు. ఇవన్నీ కూడా మనకు కూడా ఒక ఛాలెంజ్ అనమాట. మనం ఏం చేస్తున్నాము, మనం ఎలా సేవ చేస్తున్నాము, ఏదైనా నిలబడే పరిచర్య, ప్రభుకు మైత్ర పరిచర్య ఏమైనా చేయగలుగుతున్నాము అనేటువంటిది కొంచెం ఆలోచిస్తే మంచిది. సో నేను వాక్యాలకు వెళ్తున్నాను. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తికి వచ్చినటువంటి అనుభవాలు, జీవిత అనుభవాలు. జ్ఞాపకం అంటే జీవిత అనుభవాలు, ఎత్తు పొడుగు లోతు అన్నట్టుగా కాదు, వారి జీవిత విధానాలు ఎలా ఉన్నాయి. ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మనిషిల తర్వాత ప్రతి మనిషిలో కూడా కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా నాలుగు ఏ లోటుపాట్లు కనబడవండి, నిలబడేవాళ్ళంటే ఇప్పుడు నిలబడండి, మీకు నోబెల్ ప్రైజ్ ప్రకటన చేపిస్తాం. ఎవరైనా సరే నాలో ఎలాంటి లోటుపాట్లు లేవు అనేవాడు ఎవరు లేడు. మన ప్రభు బిడ్డలమైనా కూడా ఎన్నో హద్దుబాట్లు లోటుపాట్లు ఉంటాయి. కాకపోతే ఏంటంటే జ్ఞాపకం చేసినప్పుడు మనము ప్లస్ పాయింట్సే జ్ఞాపకం చేసుకోవాలి. చనిపోయిన వారి విషయంలో ఏదైనా మంచిది ఏదైనా ఉంటే అది చూద్దాం, మంచిది. ఒకసారి చిన్న స్టోరీ చదివా నేను, అంటే ఇప్పుడు ఈ చెప్పే సందర్భం శాంతమ్మ గుర్తుకొచ్చారు, దగ్గర గుర్తుకొస్తుందన్నమాట. ఒకసారి యేసు శిష్యులతో పోతుంటే ఇది స్టోరీ, అంటే వేరే గ్రంథాలు ఉంది. ఒక చచ్చిన కుక్క ఉందంట, అందరు ముక్కులు పూసుకున్నారంట. వేసుకోనంట ఆ కుక్క పళ్ళు చెప్తే చక్కగా ఉన్నాయంట. అంటే మనుషులు మనం చూడాలి అనుకుంటే ఏదో ఒక మంచిది మనకు చెప్పండి ఉంటుంది, లేదనుకుంటే ఇక అంతేనమాట. కాబట్టి మన మనుషులు ప్లస్ పాయింట్స్ ఉంటాయి, మైనస్ పాయింట్స్ ఉంటాయి, ఎవరు పర్ఫెక్ట్ కాదు. కాబట్టి మనము జ్ఞాపకం చేసినప్పుడు ఏం జ్ఞాపకం చేసుకుంటాము? మంచి విషయాలు, మనకు ఉపయోగపడే విషయాలు, మనకు మాదిరికర విషయాలు, ప్రభుకు మహిమ తెచ్చే విషయాలే మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవాలంటే వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్ మనం గుర్తు చేసుకుంటున్నాం, భక్తులు కానీ ఎవరైనా సరే. సో ఇప్పుడు మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయానికి వద్దాం. ఇక్కడ నేను ఈ మాట చదివినప్పుడు ప్రభులా మాట్లాడుతున్నాడు, నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. పాత వచనాలే కొత్త విధానంలో దేవుడు మనతో మాట్లాడతాడు. ఇక్కడ 2వ వచనం ఏమంటే, నేను కొన్ని స్కిప్ చేసిన, మీరు ఏ మాట చెప్పలేదు అన్న అనుకోబాకండి. మీ కూర్చుని గంట సేపు అని చెప్తాం, అది కాదు. ఇక్కడ మిమ్మల్ని తొందర పంపించాలా, మేము కూడా అలసిపోయినది ఈరోజంతా సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, అందుకే చెప్తున్నాను. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, 2వ వచనం ఉంది, చెప్పండి. దానిని బట్టి పెద్దలు
సాక్ష్యము పొందిరి. అది నాకు ఈరోజు ఎందుకు కొత్త కదా, సాక్ష్యాలు చెప్పారు కదా, సాక్ష్యము పొందిరి. శాంతమ్మ గారు సాక్ష్యం పొందిరి. రేపు నేను కూడా ప్రభు దగ్గరికి పోతే నా సాక్ష్యం కూడా, మరి మీరు ఏం చెప్తారు నాకు తెలీదు, ఏదో ఒక సాక్ష్యం చెప్తారు కదా 2 మాటలు. నాకు అనిపిస్తుంది నేను చనిపోతాను, నాకు అప్పుడు వస్తుంది ఇదంతా చూస్తుంటే బాగుంది, ఏం చెప్తాను సాక్ష్యాలు, వీళ్ళు ఏం చెప్తారా అని చెప్పేసి అనిపిస్తుంటుంది. సరే అది దేవుడు చూస్తాడు పోటీ జోక్ అనుకుంటా, అంటే ఆశ, అంటే ఏం చెప్తారా అని. సరే మంచిది తెలియదు. ఇక్కడే ఉంది, దాన్ని బట్టి పెద్దలు, దేని బట్టి పైన ఉంది విశ్వాసమనున్నది అనే మాట. అంటే దేని బట్టి సాక్షి పొందిన వాళ్ళు, విశ్వాసమును బట్టి సాక్షి. ఇప్పుడు శాంతమ్మ గారి సాక్షి దేనికి వచ్చింది? ఆమె పెద్ద చదువు చదివిందా, ఐఏఎస్ ఆఫీసరా, ఐపీఎస్ ఆఫీసరా, లేకపోతే ఏమైనా మిత్రుల మేళ్ళు కట్టినటువంటి కోటీశ్వరా, అంటే అవన్నీ కాదు. ఓన్లీ వన్ థింగ్, అద్భుతమైన విషయం ఏంటంటే విశ్వాసం కలిగినటువంటి దాసురాలు. ఏం చేయగలుగుతామే? చూసారా, విశ్వాసములో అంత గొప్పతనం ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇంకా విశ్వాసం లేని వ్యక్తులుంటే చేతులు జోడి చెప్తాను, అమ్మా బాబు బతుకు చిటికెళ్ళు అయిపోతాడు ఆయన. ఆవిరి నిన్న మాకు అనురాధ పాప చెప్తుంది, వాళ్ళ ఇక్కడ రాత్రి చెప్తుంది అమ్మాయి, ఏ నిమ్మగా పనిచేసే అమ్మాయి వాళ్ళ అన్న భార్య వదిలి వచ్చిందంట. ఇది వాళ్ళు చూడడానికి కొంచెం బలహీనం అయిపోయింది, ఏదో పీరియడ్స్ లాగా వచ్చి నెక్స్ట్ డే అమ్మాయి చనిపోయింది. చిన్న వయసే, 30s. ఎవరు ఉంచలేదు చెప్పండి. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా దేవుని యందు విశ్వాసం లేకపోతే జీవితం వ్యర్థం. ఏ దేవుడికి జీవితం ఇచ్చాడో, జీవం ఇచ్చాడో, చదువు ఇచ్చాడో, ఉద్యోగం ఇచ్చాడో, సంపాదన ఇచ్చాడో, ఆ దేవుని ఎరుగుటలో ఉన్నటువంటి దీవెనికి ఒకటి లేదు. ఒక ఏసే అనుకుంటే ఏ లాభం నీకు? మందిరంలో వచ్చాననుకుంటే ఏ లాభం నీకు? విశ్వాసం రావాలి. అందుకని బైబిల్ ఏముందంటే ప్రకటన 21:8 పిరికివారు, నెక్స్ట్ అవిశ్వాసులు, విశ్వాసం లేనివారు. అందుకే ఇక్కడ నేను ప్రారంభంలో చెప్తుంటే దేనిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి చెప్పండి, దేని బట్టి? విశ్వాసం బట్టి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దగ్గరికి వస్తాం, వాళ్ళ విశ్వాసం ఏంటి? మొదటి విశ్వాసము బట్టి సాక్ష్యం పొందినది ఎవరంటే హేబెలు. 4వ వచనం చూడండి, అక్కడ కూడా చక్కగా ఉంది. ఇది ఎందుకు చదువుతో కొత్తగా ఉందనిపించింది నాకు. విశ్వాసం బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి ఏమిచ్చాడు? దేవుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడండి. మీకు తెలుసా? దేవుడు సాక్ష్యం ఇచ్చే దేవుడు. ఎవరికి వచ్చే? నిన్ను గుర్చే, నన్ను గుర్చే. అర్థమవుతుందా? దేవుడు తన భక్తులను గురించి, మనుషులను గురించి సాక్ష్యం ఇచ్చేటటువంటి దేవుడు. మనుషులు ఇప్పుడు మీరు ఇచ్చే సాక్ష్యం, కానీ దేవుడు ఇచ్చే సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దేవుడు హేబెలు గురించి సాక్ష్యము ఇస్తున్నాడు. ఏమని? అతనున్న విశ్వాసం. అంటే ఏమని విశ్వాసము? సరే అండి, అది కొట్టే ఈ కోట నేను చదువుతాను. ఈ అవస్థలు ఏమనుకోబాక, ఏం చేద్దాం, అది లోపల పోయి చేస్తూ ఉంది. అది కుట్టదు కానీ లిరిక్స్ వదిలేసి ఉందా? వచ్చిందా? పడిపోయిందా? నీ చేతిలో ఉంది. సరే, ఓకేనా? ఇంకో స్పాట్లో పెట్టాను నేను. ఆ లైట్ ఆపేసేయండి. ఆ లైట్ ఆపేసి చెప్పండి. నాకు లైట్ 5 minutes చదువుకో, పర్లేదు, ఆపే. అన్నీ పోతాయి మళ్ళీ. జస్ట్ సారీ అమ్మా, అందరికి సారీ చెప్తున్నాను. ఏదైనా ఆఫీస్ వినండి. ఇక్కడ 4వ వచనం ఏమంటే విశ్వాసును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసును బట్టి
నీతిమంతుడని సాక్ష్యము పొందెను. చాలండి, ఒక్క మాట చాలు. ఆ విశ్వాసమును బట్టి హేబెలు నీతిమంతుడని సాక్ష్యము పొందెను. చాలు, ఈ ఒక మొదటి మాట. మీరు కూడా దేవుని వలన ఏమని సాక్ష్యం పొందాలా? మీ ఇంట్లో వాళ్ళు నీతిమంతుడు నీతిమంతురాలు అంటే కుదరదు. ఈ వీధిలో వాళ్ళు, మా అయ్యగారు మా అమ్మగారు నీతిమంతుడు కుదరదు. ఎవరు చెప్పాలన్నమాట? దేవుడు ఎవరి గురించి చెప్పాలన్నమాట? శ్రేష్టమైన బలి ఆశ్రయించిన వాడిని కూడా చెప్తాడు. కయ్యను పొలము పంట తెచ్చాడు, ఫలము తెచ్చాడు. నో, యు ఆర్ రిజెక్టెడ్, గో అవే, గెట్ అవుట్ అన్నాడు. అంగీకరించలేదు. హేబెలు ఏం చేశాడు? నేను పాపినయా, మా అమ్మ నాన్న పాపం చేశారు, పాప పరిహారానికి నువ్వు ఒక గొర్రె పిల్ల వధించి రక్తం చిందింపజేసి పాపానికి పరిహారం సిద్ధపరిచావు. నేను అదే కోరుకుంటున్నాను, రక్త ప్రోక్షణ నాకు కావాలి. ఇదిగో నీ వద్దకు వస్తున్నాను, ఇదిగో నేను గొర్రెను బలిగా అర్పిస్తున్నాను, రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను. ఆ గొర్రె పిల్ల ఎవరు? లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లేసా. నువ్వు ఎప్పుడు ఎంత నువ్వు ఎన్ని ధర్మాలు చేసినా, ఎన్ని నీతి క్రియలు చేసినా, పుణ్యకార్యాలు చేసినా, నువ్వు ఎప్పటికీ నీతిమంతులని నీతిమంతులకు పిలవబడలేవు. విశ్వాసం బట్టే. ఎవరైనా విశ్వాసము? యేసు క్రీస్తు గొర్రె పిల్ల నా పాపము భరించి రక్తము కాటి ప్రాణం పెట్టి తిరిగి లేచిన సజీవుడైన ఏకైక రక్షకుడు యేసు క్రీస్తు అని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెడతావో అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నీతిమంతుడు అంటాడు. ఈ సర్టిఫికేట్ నీకు కావాలా? పళ్ళకు పోవాలంటే ఎంఏ చేశాను, డాక్టర్ చేశాను, ఐఏఎస్ చేశాను, ఐపీఎస్ చేశాను, సర్టిఫికేట్ అన్నీ ఆడ అగ్నిలు కాల్ చేస్తాడు. పళ్ళకు అడుగు పెట్టాలి వద్దా? పళ్ళకు అడుగు పెట్టలేవంటే ఇక నరకానికి ఇంక వేరే మార్గం లేదు, న్యూట్రల్గా ఇంకో మధ్యలో మార్గం లేదు. నువ్వు చేసిన పాపాలన్నీ ఎక్కడ పోతాయి? అవన్నీ నెమ్మదిస్తాయి. పాపం వల్ల జీవితము మరణం, అగ్నిగుండం, తేలిగా తీసుకోవద్దు ఎవరు. కానీ యేసు రక్తములో విశ్వాసం ఉంచేవారు ఏమని తీర్చబడతారు? నీతిమంతులను తీర్చబడతారు. గుర్తుపెట్టుకోండి, యేసు రక్తము ప్రతి పాపమును, సిలువ దగ్గర యేసు రక్తం ద్వారా తప్ప ఏ మానవుడు నీతిమంతురాలు తీర్చబడలేరు. కాబట్టి నేను మొదట భారతుడికి ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఏ ఒక్క యవనస్తుడైనా పెద్దలైనా చిన్నలైనా నేను అడుగుతున్నాను, యేసు రక్తం నీతిమంతుడు అయ్యావా బాబు? అమ్మా, యేసు రక్తం నీతిమంతురాలు అయ్యావా? అవ్వకపోతే హేబెలు వలె బలి అర్పణ యేసుక్రీస్తుని గొర్రెపిల్ల దగ్గరికి రా, తగ్గించుకొని రాత్రి శాంతమ్మ గారి సాక్ష్యాన్ని బట్టి ఆమె నీతిమంతురాలుగా తీర్చబడింది. ఎందుకంటే యేసులో ఆమె విశ్వాసం వచ్చింది. అంతకుముందు ఆమె బ్యాక్గ్రౌండ్ వేరే, మేబీ ఆర్సీ బ్యాక్గ్రౌండ్ ఉందేమో అనుకుంటున్నాను. నువ్వు కూడా నీతిమంతుడు కా. ఈరోజు రాత్రి ఆలస్యం ఎందుకు? ఎంత టైం అక్కర్లేదు దానికి. ఎప్పుడే ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ. ఇది మొదటి అనుభవం. ఇప్పుడు ఇంకొక సాక్ష్యం మనం పొందుకోవాలి. ఏం పొందాలి చూడండి. నీతిమంతులు తీర్చబడిన తర్వాత ఇంకొక సాక్ష్యం చూడండి, 5వ వచనం. విశ్వాసం బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడిన అతడు కొనిపోబడక మనుపు దేవునికి ఇష్టడైందనని ఏమందాడంట? ఈ మాట ఒక్కొక్కరు చాలండి. దేవుడికి సర్టిఫికేట్ సాక్ష్యము. ఏమైనా సాక్ష్యము? నువ్వు నాకు ఇష్టడవు. ఇక్కడ తేడా చెప్పంటారా? నీతిమంతుల భయంగా సరిపోయింది అనుకోబాకండి. రక్షించబడ్డాం, బాగా తీసుకున్నాం, అయిపోయింది, ఓహో అనుకుంటున్నారు. దేవుని చేత నువ్వు ఇంకొక సాక్ష్యం పొందాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నువ్వు నాకు ఇష్టడవు. నీ జీవిత విధానం నాకు ఎంతో ప్రీతికరంగా ఉంది బిడ్డ అనాలి. ఏం చెప్తున్నాను మాట్లాడి? పరిశుద్ధాత్మకు చాలా అలసిపోయినాను. ప్రభు ఏం చెప్పాలంటే, దేవుడు పొర బిడ్డనికి ఇస్తున్నా మాట చెప్పన్నాడు. అందుకు ధైర్యం నిలబడ్డా. నాకైతే ఈ మాటలు చాలా తాకిడి కలిగిస్తున్నాయి. ఏం పొందాను ఈరోజు సాక్ష్యం? రక్షించబడ్డావు, ఓకే, బాగానే ఉంది. బాగా తీసుకున్నావు, బాగానే ఉంది. ఆరాధిస్తున్నావు, బాగానే ఉంది. ప్రభు బలి చేస్తున్నావు, మంచిది, బాగానే ఉంది. కానీ దేవునికి ఇష్టడుగా నువ్వు జీవిస్తున్నావా? సాక్ష్యం ఉందా? దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించాలంటే మెథడ్ ఏంటంటే, ప్రొసీజర్ ఏంటంటే, యూ హ్యావ్ టు వాక్ విత్ యువర్ గాడ్. దేవుడు అనుదినం నడవాలి. హనోకు దేవుడితో నడవాలంటే నేను చెప్తా ఒక మాట. నాతో ఒకడు వచ్చి, అయ్యా రవికుమార్, అయ్యా నేను నీతో నడుస్తాను అనుకోండి, ఓకే రా అంట. ఒక 2 అడుగులు ఇచ్చిన తర్వాత నేను ప్రభుత్వం జ్ఞాపకం చెప్తాను స్పాట్లో, వేరే అనుకుని రా.
కాసేపు తర్వాత ఒక చుట్ట తీసి అట్లాగే ఏం చేస్తాను నేను చెప్పు రా బాబు, నీకు నీ దగ్గర గోల్డ్ ఫ్లాక్ ఉందా, సిజర్స్ ఉందా అడుగుతానా? ఏమంటాను చూసే ఇప్పుడు నాయనా, నేను కూడా నీలాగా చుట్ట తాగేవాడిని పిటి తాగడం అయితే బాయ్ ఒకప్పుడు తాగున్నాను. ఈ సైడ్ అప్పులు మళ్ళీ ఇక్కడ కూడా కాదు చూడ బిబిడీలు గిడీలు అన్నీ చుట్ట కూడా ఏంటో నాకు తెలుసు ఎట్టుంటుందో, సిగరెట్ తెలుసు ప్రభులో లేనప్పుడు ప్రతి నెల వరకు. ఇప్పుడు పరిశుద్ధుడయ్యాను, దేవుని బిడ్డ అయ్యాను, పొగ వస్తేనే వాటికి వస్తుంది సిగరెట్ వాసన. వాడు నాతో నడుస్తున్నాడు, వచ్చాడు, 10 అడుగులు ఇచ్చిన తర్వాత చుట్ట వెలిగించినప్పుడు నేనేం చేస్తున్నాను? నాతో నడవడానికి ఇష్టపడతానా? స్టాప్ బాబు, ఆగరా వెళ్ళిపో. ఎందుకు చెప్తున్నానంటే, దేవునితో నడవాలంటే నువ్వు దేవునికి ఇష్టమైన రీతిగా ఉంటేనే దేవునితో నడవగలవు. కానీ ఆయన విరోధమైన పనులు చేస్తూ నడవడం వీలవుతుందా? చెప్పండి, ఆలోచించండి మీరు. దేవుడితో నడవలేదు. అందుకనే దేవుడితో నడవాలంటే లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి విసర్జించాలి. గుర్తుపెట్టుకోండి. రక్షణ పొందడం సింపుల్, ఒక స్టెప్ అది. కానీ దేవుడితో నడిచే అనుభవం చాలా పెద్ద మెట్టు అది. చాలామంది విశ్వాసం ఇప్పుడు ఎట్టయిపోయారంటే, రక్షించబడ్డ పర్లోకానికి ఏమవుతుందా? టికెట్ ఏమొచ్చిందే చెప్పండి, మీరు చెప్పండి. టికెట్ చాలా టికెట్ అగ్ని నుంచి లాగబడ్డా. ఆ జీవితం ఏంటి అండి? తృప్తికరం అని చెప్పండి. అది ఆనందకరమైందా? ఎంతమంది మీరు అట్లా జీవిస్తున్నా నాకు తెలియదు. టికెట్ దొరికింది, సంతోషం పడబాకండి. దేవుడు రాజును స్వాతంత్రించుకోండి, దేవుడిని స్వాతంత్రించుకోండి. స్వాస్థ్యంగా నడవండి. ఎంతో ఆయనకి ఇష్టం లేదంతా కట్ సెల్ ఫోన్లో ఇది కోసే తీసిపడే, మాటలు బాగా తీసేసాయి, కోపం ఎక్కువైపోయి బూతుపడి తీసేసాయి, లోకం మీద పడేటటువంటి ఆ మనసు తీసేసాయి, శరీర కోరికలు తీసేసాయి. జయిస్తూ అయ్యా నన్ను బలపరచు అంటేనే దేవునితో నీవైనా నేనైనా నడవడానికి చెప్పండి అవకాశం. అందుకని అతడు మరణము చూపునట్లు ఏం చేయబడ్డాడు? కొనిపోబడి రూపాంతరం చెంది వెళ్తాడు. శరీర మాంసాలు, రక్త మాంసాలు వెళ్ళవు కదా. సరే, చెప్తాం మూడో మాట. ఏడవ విశ్వాసం బట్టి, అంత విశ్వాసం బట్టి నోహు అది వరకు చూడే సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకము మీద నెలస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడాయను. దేవుని సాక్ష్యం. మొదటి మెట్టు రైచియస్నెస్, నీతిమంతులుగా తీర్చబడ్డాం. రెండో మెట్టు దేవునితో. మూడోది దేవుని చిత్తము నెరవేర్చుట, దేవుని పని చేయట. జలప్రళయం రాబోతుండగా దేవుడు నోవహు నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక ఓడను సిద్ధపరచు. అంతే, వర్షం లేదు అప్పటిదాకా. అయినా విశ్వాసముతో ఒక పెద్ద ఓడ నిర్మించాడు నోవహు. కుటుంబంలో బిడ్డలతో, కోడలతో, భార్యతో కలిసి నేరస్థాపన చేశాడు లోకం మీద. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడితో నడుస్తూ మనం ఏదో కాలక్షేపంగా బతికే బతుకు కదా కావాల్సింది. ఆయన చిత్తము చేయాలి, ఆయన పని చేయాలి. అందులో ముఖ్యమైనది ఏంటంటే, ఇంకొక వైపు నోవహు తన కుటుంబం అంతటినీ కూడా రక్షణ వాళ్ళలోనికి సమకూర్చుకోగలిగాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వేం చేయాలంటే, దేవుని పని చేస్తూ, దేవుని చిత్తం నెరవేరుస్తూ, నీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ఓడలోనికి, రక్షణలోనికి వచ్చినట్లుగా ప్రయాసపడే ఆ గొప్ప సాక్ష్యాన్ని కూడా నీవు పొందాలని దేవుడు కోరుతున్నాడు. చివరి మాట చెప్తున్నాను, 8వ వచనం. ఇంతవరకు చాలండి, ఇంతకు మంచి చెప్తే మీకు పారిపోతారు నాకు తెలుసు. అబ్రహాము పిలువబడినప్పుడు మళ్ళా విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశములకు బయలు వెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగక బయలు వెళ్ళెను.
ఇలాగ కొన్ని వాక్యాలు రాయబడుతూ ఇస్సాకు యాకోబులు కూడా వాగ్దత్త దేశంలో గుడారవాసులై పరవాసులయ్యారట. 10వ వచనం చూడండి. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైనాడో పునాదులు ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. కాబట్టి అబ్రహాంతో మనం ముగిద్దాం. అబ్రహాం యొక్క మరి విశ్వాసము చాలా గొప్పది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దేవుడు బయటికి రమ్మంటే తన సొంత దేశము, తన ఊరిని విడిచిపెట్టేసేసి కుటుంబంతో కూడా బయలుదేరి క్రమంగా వాగ్దాన భూమిని చేరుకున్నాడు. అయితే అతనికి వచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే గుడారవాసిగా జీవించాడు. నాకు ఆ మాట చాలా ఇష్టం. ఎందుకంటే ఈ లోకంలో మనం అందరం గుడారవాసులమే. ఎన్ని అంతస్తుల బిల్డింగ్లు మనకున్నా, బంగారు మేడలు కట్టుకున్నా మనం ఏమైనా ఒప్పుకోవాలా? ప్రభువా నేను పరవాసిని, యాత్రికులను, యాత్రికురాలు. ఇంకా పాడబడ్డారు ఆనంద యాత్ర. ఇది ఎక్కడికే? చెన్నైకా, నెల్లూరుకా? యేసుతో నూతన యెరూషలేము యాత్ర, పరలోక పట్టణానికి యాత్రలో నువ్వు ఉన్నావని గమనిస్తున్నావా? నీ జీవితం ఒక యాత్రగా ఉందని గమనిస్తున్నావా? ఆమె ఆ శాంతమ్మ గారు తన యాత్ర ముగించుకొని చేరుకుంది, నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది. రేపు నూతన యెరూషలేము పట్ల మనం కలుసుకుంటాం. చాలామంది విశ్వాసం ఇప్పుడు ఏమవుతుందంటే కళ్ళు మూయబడుతున్నాయి. ఆ జీవము గల దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయినాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు కనిపెడుతూ ఎదురు చూసే నేత్రాలు చాలా మంది కోల్పోయిన వారుగా ఉన్నారు. అబ్రహాం అలా లేడు. ఆయన ఇంట్లో బంగారు, వెండి, దాసదాసీలు, అబ్బో కింగ్, ఆయన రాజులాగా ఉన్నాడు. కానీ పొద్దున్న లేస్తే దేవా ఇన్నున్నా నేను ఎవరిని చెప్పండి? గుడారవాసిని, పరవాసిని, యాత్రికుడినయ్యా. ఎన్ని ఉన్నాయి నావి చెప్పండి. మీ అమ్మ నాకు చిన్న స్టోరీ గుర్తు వస్తుంది. అంటే ఈ మధ్య చదివా. 2 మొక్కలు. ఒక ఆయన చనిపోయాడంట. దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడంట. ఒక బాక్స్ సూట్ కేసు పట్టుకొచ్చాడంట. మీరు విని ఉంటారేమో. ఈ చనిపోయిన వ్యక్తి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు పెట్టి తెచ్చు, దాంట్లో ఏముంది అంటే నువ్వు చెప్పుకోను, నా ఆస్తిపాస్తులు ఉన్నాయన్నాడు. పిచ్చోడ ఆస్తిపాస్తులు ఏమన్నా అంట. ఇప్పుడు నా శరీరం ఉందంటే శరీరం నీది కాదు, మట్టికి వెళ్ళిపోతున్నాను. నాట్లేదా అన్నాడు. నీ ఆత్మ నీది ఎత్తుకోతే నాదే అన్నాడట. మరి ఏముంది పెట్టినట్టే ఓపెన్ చేస్తే ఏమీ లేదంట పెట్టెలో. అంటే నీదంటూ ఈ లోకంలో మరి ఎందుకు నీకు లోకం మీద అంతా గుండె కొట్టుకుంటుంది? పిచ్చోడు కదా మనం. ఏది తీసుకో తెలుసు, మన వెంటనే తెలుసు. ఏం కొట్టులాడితే మన గుండెలో అబ్బబ్బో బంగారం కోసం, ఆట కోసం, వీటి కోసం. ఆడవాళ్ళైతే చెప్పాలి, మళ్ళీ మీరేం అవనాలండి, మీరు మంచోళ్ళు. ఏం కొట్టుకులాడుద్దో ఇది. లేకపోతే ఇంకంతే స్ట్రైక్ భర్త మీద. నాకు అక్క కొన్న చీర నాకు లేదు, నువ్వు కొనిస్తావు, కొనివా? ఇప్పుడు ఎవరు తగా తీసుకొచ్చుంటే మీరు ఎందుకు మీరు అన్నకు చెప్పినట్టు అంటారు. దయచేసి ఎవరు చెప్పలేదు అన్నట్టు చెప్తున్నా. లోకం మీద ఎందుకు నీకు అంత మమకారం? నీతో వస్తాడా? తీసుకురా. ఏది నీతో రాదు. అందుకే ఏమంటే దిగమరగా వచ్చి తిని మధ్యలో ఎందుకు బాబు నీకు ఆరాటం? దేవుడు ఇస్తే తిందాం, తాగుదాం, బట్టలు వేసుకుందాం, ఏదో బతికి అయిపోద్ది కదా. అది చిన్నీళ్ళ గుడిసో బంగళో ఏదో ఒకటి, బతుకు అంతే అయిపోద్ది. కాబట్టి అబ్రహాము యొక్క సాక్ష్యం ఏంటంటే ఆయన గుడారవాసిగా సాక్ష్యం పొంది దేవునికి పట్ట కొరక ఎదురు చూస్తూ కనిపెడుతూ తన అడుగుజాల మన ముందు వచ్చి వెళ్ళిపోయాడు. శాంతమ్మ గారు తన యాత్ర ముగించుకుని వెళ్ళిపోయింది. ఒకరోజు నీవు నేను కూడా వెళ్ళాలి. అయితే తదనంతరం మనుషులు ఇచ్చే సాక్ష్యాలు ఏమో కానీ నేనంటాను దేవుడిచ్చే సాక్ష్యం ఏమిటి? మనుషులు మొహమాట కొంతమంది మంచిగా చెప్తుంటారు. కొన్నిసార్లు ప్రార్థన కూడా పోతే వాడు తాగి చచ్చుంటాడు. మన ప్రియుడు వాళ్ళని పేరు చెప్పి పర్లకు ఆనందిస్తున్నాడు. ఎట్లా ఆనందిస్తాడయా? తాగి చచ్చాడు కదా. అంటే మనుషుల సాక్ష్యాలు కొన్ని అబద్ధాలు చెప్తారు, కానీ దేవుడు సాక్ష్యం అబద్ధం చెప్తాడైనా? ఎన్నడు అబద్ధం చెప్పే దేవుడు కాదు, ముఖమాటం లేని దేవుడు. ఆయన సూటిగా చెప్తాడు, ఇదిగో హేబేల్ నువ్వు నీతిమంతుడివి, హలో నీ జీవితం నాకు ఇష్టంగా ప్రియంగా ఉంది,
నోవా వెరీ గుడ్, నా కోసం పనిచేసి ఓడగట్టావు. అబ్రహాం వెరీ గుడ్, నీ ఇల్లు, నీ ఊరు, నీ నగరము, నీ బంధువులు పెట్టి నా కోసం వచ్చి వాగ్దాన భూమిలో నువ్వు గుడారవాసిగా జీవించావు. ఇది సాక్ష్యం కావాలా? ఈరోజు నీ సాక్ష్యం ఏంటి? శాంతమ్మ గారి సాక్ష్యం మంచిగా విన్నాం, మరి రేపు నీ సాక్ష్యం ఏంటి? నా సాక్ష్యం ఏంటి? కొంతమంది ఒక మాట చెప్పి ముగిస్తాను, మన జీవితాలు కొంతమంది ఇచ్చిన సాక్ష్యాలు చెరుపు వేసుకునే పరిస్థితి కూడా ఉన్నాయి. శత్రువుకు ఆశ ఏంటంటే మన సాక్ష్యాలు చెరిపి వేయాలి. గుర్తుపెట్టుకోండి, సాక్ష్యాలు మన సాక్షి చేసిన మరకలు వేయాలి. ఎందుకంటే యేసు చెప్పాడు, భూదిగంతంలో వరకు మీరు నాకేమంటారు? హతసాక్షి లెక్క. కానీ అపవాదం చేస్తాడంటే మన సాక్ష్యం మీద ఏం చేస్తున్నాడు? బురద. జాగ్రత్త పడదాం, సరి చేసుకుందాం, మెలకుకుందాం. చివరి కడవరి గడి వరకు, చివరి శ్వాస వరకు క్రీస్తులో దాచబడి భద్రపరచబడి సాక్ష్యాన్ని కాపాడుకున్నట్లు భయభక్తులతో, భయముతో, వణుకుతో మన రక్షణ కొనసాగించడానికి ప్రభు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అయిపోయింది. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, మా మంచి దేవ, మీ స్తోత్రములు ఆయన. ఈ రాత్రి కాలములో మీ అందరూ నిద్రించిన మీ దాసురాలు దాసరి శాంతమ్మ గారిని, అంతకంటే ముందుగా మరి వెళ్ళిపోయినటువంటి రమణయ్య గారిని జ్ఞాపకం చేసుకుంటూ, కుమారుడిగా క్రిస్టఫర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సంఘంలో తిరుగుతూ కలిసి ఈ రీతిగా ఈ సాక్షార్థమైనటువంటి కూడికను ఏర్పాటు చేసుకున్నకాయ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము మనుషులు పొగడటకు ఇక్కడ లేము, కానీ వారి జీవిత సాక్ష్యములకు వచ్చి మేము జ్ఞాపకం చేసుకునేటటువంటి ఒక సమయంగా మీరు మాకు ఇచ్చారు. మీ స్తోత్రాలు. ఎందుకంటే నీతిమంతులు జ్ఞాపకం చేసి కొనుట ఆశీర్వాదకరమని చెప్పారు. హెబ్రీ 11లో కొంతమంది నీతిమంతులను మా ముందు తీసుకొచ్చారు. హేబెల్ని తీసుకొచ్చారు, హనోకు తెచ్చారు, నోహను తెచ్చారు ప్రభా, అలాగే అబ్రహాం తెచ్చారు. ఒక్కొక్క సాక్ష్యము ఎంత గొప్పదో ప్రభా మేము వింటున్నప్పుడు ఆయన మాలో కూడా అలాంటి సాక్ష్యం కలగాలి. ఇక్కడ బిడ్డల్లో ఇంకా ఎవరైనా మీకు దూరంగా ఉంటే, లోకంలో ఉంటే, పాపంలో ఉంటే, చీకట్లో ఉంటే, మరణంలో ఉంటే, నరకానికి సిద్ధపడే వారికి ఉంటే వారి కన్నులు తెరవచేయను ఆయన. యేసు రక్తంలో ఉండేటటువంటి ఆ యొక్క అనుభవం, రక్షణ, నీతిమంతులుగా తీర్చబడే అనుభవాన్ని ప్రతి బిడ్డ స్వతంత్రించుకొని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎందుకంటే ఈ లోకం మాది కాదు. ఏదో ఒకరోజు ఒక సమయంలో మేము ప్రతి ఒక్కరు కూడా కన్నులు మూయవలసిందే, మరణించవలసిందే, లోకం విడిచిపెట్టవలసిందే. కానీ మీ దగ్గర రాగలమా అని ప్రశ్న వేసుకొని అలాంటి స్థితి లేని వారు, పరలోక భాగ్యం లేని బిడ్డలు మిమ్మల్ని ఎరుటకు ఈ రాత్రి సమయాన్ని మీరు దీవెనకరంగా చేయనైనా ఇప్పుడే వారు మీ పాదాలు పట్టుకొని చాలు, ఇక నా పాప జీవితం చాలని మీ రక్తంతో పాపాలు క్షమాపణ పొంది కడగబడి పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయబడి కృప దయచేయండి. అలాగే నీతిమంతులుగా మారిపోయాం చాలే అనుకునేటువంటి ఆ యొక్క తక్కువ భావన మాలో తీసివేనైనా హనోకు వలె మీతో నడవాలి, మీకు ఇష్టమని మేము సాక్ష్యం పొందాలి. అలాంటి అనుభవం మాకు దయచేయండి. అలాగే నోవహు లోకమంతటి మీద నేరస్థాపన చేశాడని సాక్ష్యం పొందాడు ప్రభువా. కారణం మీ చిత్తము విన్నాడు, తెలుసుకున్నాడు, చిత్తం నెరవేర్చాడు, ఓడను సిద్ధపరచుకున్నాడు, కుటుంబాన్ని రక్షించుకున్నాడు. మేము కూడా మీతో నడుస్తూ మీ చిత్తం నెరవేర్చి మీ పని చేస్తూ అనేకుల రక్షణకు మేము కారణంగా ఉండడానికి సహాయం చేయండి. అలాగే అబ్రహాం యొక్క విశ్వాస సాక్ష్యం కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఒక అన్యుడే కానీ మహిమల దేవుడిగా మీరు ప్రత్యక్షినప్పుడు మిమ్మల్ని ఎరిగాడు, మీతో నడిచాడు, మీ చిత్తములో ఎంతో గొప్ప ఆ విశ్వాసపూరిత జీవితాన్ని జీవించాడు ప్రభా. అందుకని నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనిపించుకుంటూ సిగ్గుపడలేదు ప్రభా. కారణం ఆయన యాత్రికుడు కానీ గుడారవాసిగానే జీవిస్తూ ఇదిగో పునాదుగల మీ ద్వారా నిర్మించబడే ఆ పట్ట కొరకై ఎదురు చూసినట్లుగా మీరు చూస్తున్నాం ప్రభా. ఈరోజు మేమైతే అలాంటి సాక్ష్యానికి దూరం అయిపోతున్నాం ప్రభా. లోకాన్ని ప్రేమిస్తున్నాం, ఇంకా లోకం కావాలా 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 కావాలనుకుంటున్నాం, పరిగిస్తున్నాం ప్రభా. ఈ యొక్క నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలు మమ్మల్ని వెంటాడుతున్నాయి ప్రభా. తొలగించండి, పరిశుద్ధపరచండి. మీ పట్టణ కొరకై మేమందరం కూడా మా యాత్ర జీవితంలో విశ్వాసను కలిగిన వారమై మరి నిరీక్షణ కలిగిన వారమై జీవించినట్లుగా, సిద్ధపడినట్లుగా సహాయం చేయండి. మరొకసారి శాంతమ్మ గారి సాక్ష్యపు అడుగుతాడు జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తున్నాం. మీ దాసరాలు విశ్రాంతిలో ప్రవేశించి ఉన్నది, ఆమె క్రియలు ఆమె వెంట ఉన్నాయి. మీరు బహుమానం ఇస్తారు. వారి ప్రభావ కుటుంబం అంతటిని 2 సంవత్సరాలు ఆదరించారు, ధైర్యపరిచారు. మరొకసారి క్రిస్టఫర్ని, సుమాని బిడ్డల్ని, అలాగే రాధమ్మను, చెన్నయ్యను బిడ్డల్ని, మానవ సంతానం మీకు అప్పగిస్తున్నాం. ఆశించి బలపరచండి.
మిగిలిన సమయం దీని కనుక మార్చమని, వచ్చిన ప్రతి ఆశ్రయించి బలపరచమని, అపాధికి లాయపరుస్తూ ఈ కుటుంబానికి క్షేమాభివృద్ధి కలిగించి అందరూ కూడా మీ కొరకు యాక్టివ్గా జీవించి ఒక సాక్షులుగా వారు కూడా జీవించి అనేకులు మీ వద్దకు సమకూర్చే బిడ్డగా మార్చుమని మా రక్షకుడు త్వరరారని యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానించిన దేవుడు సమాధాన ప్రభు యేసు క్రీస్తు వారి ద్వారా మన హృదయములకు తలుపు కావలించబడి ఇప్పుడు ఎల్లప్పుడూ భద్రపరచును గాక. ఆమేన్. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఓ యేసు నీ ప్రేమ. बोले खुदावन प्रभु यीशु मसीह के జై. త్వరలో రారైన మన ప్రభు యేసుక్రీస్తు వారికి జై. హల్లెలూయా. హల్లెలూయా. రేపు సాయంత్రం 7 గంటలకు బైబిల్ క్లాస్ ఉంది, గుర్తుపెట్టుకోండి. శుక్రవారం ఉదయం 9:30 గంటలకే ప్రార్థన ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే జాక్ రాత్రి అస్వస్థులయ్యారు, ప్రార్థించిన మీ అందరికీ కూడా వందనాలు. కొంత నెమ్మది పొందాడు, మీ అందరికీ కూడా వందనాలండి. తిరిగి ప్రభుత్వం కొరకే కూడా మీరు సిద్ధపడి తిరిగి రండి. సమయంలో ఏదైనా ఇష్టపడి చేయని మాట చెప్తే ముగించుకున్నాం. ఓకే. అందరికీ యేసయ్య నామములో వందనములు. అమ్మ 1991లో అన్న 3 నిమిషాలు, ఖచ్చితంగా 3 నిమిషాలు నాకు అవకాశం, 3 నిమిషాలు అన్న. అన్నకు క్రమం తెలుసు, వాక్యం చెప్పేసరికి మన పరిచయం వేరే ఉంటే ఒప్పుకుంటాం. అది కుమార్ అని మాట్లాడుకునే ఎప్పుడు కూడా వాక్యం క్రమం తక్కువ. మేము బొగ్గల దెబ్బలో రైల్వే క్వార్టర్స్లో కాపురం ఉండేవాళ్ళని. రోజారాణి గారి ద్వారా మన అన్న సంఘం పరిచయం చేసి ఆ సంఘంలో ప్రవేశించిన తర్వాత అన్న చెప్పే వాక్యాలు, వార కార్యక్రమాలు, అన్న యొక్క తల తీర్మానం, అన్న యొక్క అదే తలాంతులు ఎలా ఉంటాయంటే నా సంఘం అని తలంపులు. ఆ తలాంతులతో ఆయన చెప్పే వాక్యం రోజు నేను చెప్తా ఉంటే నా సంఘానికి ఇంకెట్టుంటుందనో, మరి ఇతర సంఘాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా దైవజనుల్ని తీసుకొచ్చి వాక్య పని భోజనం మన సంఘానికి పెట్టామంటే మా అమ్మ విని బాగా బలపడింది, స్థిరపడింది. దాంట్లో బాగా ఎదిగి ఈరోజు సాక్షురాలుగా ఆమె నిలబడింది. ఆమె సాక్ష్యం చెప్పాలంటే నాకు 1 అవర్ కావాలి. అందుకని ఒక మాట చెప్పేసి మొన్న కూడా అన్న యొక్క పుట్టినరోజు నేను చెప్పా. ఎంతోమంది తరిపేదేనంటే కేంద్రంగా అన్న చేశాడు మన యొక్క ప్రార్థనా మందిరాన్ని. ఆ తరిపేదేనంటే కేంద్రంలో అమ్మ ఒక సాక్షురాలు. తర్వాత ఒక చిన్న విషయం చెప్పేస్తాను. అన్న ఆనందన్న వెనకే ఉండండి. ఆనందన్న నా క్లినిక్ దగ్గరకు ఒక దగ్గరకు వచ్చి ఉదయాన్నే వాకింగ్కి వచ్చి నా కాడ కూర్చొని నా కాడ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఏంటంటే అమ్మ మా ఇంటికి వచ్చి, నేను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత నేను ఇంటికి పోయిన తర్వాత అమ్మ మా ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉండేది. ఆనందయ్య రాయ కూర్చోయా అని అంటే ఆమెను పంపించేసేయండి అనేవాడంట. ఇప్పుడు నాగా అక్కడికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అంటే అమ్మ సాక్ష్యం గురించి, అమ్మ పెద్ద గొప్ప దైవజనురాలు ఆయన అట్లా నేను చాలా చెప్పాలంటే అయిపోయింది, టైం అయిపోయింది. మా నాయన గురించి చెప్పాలా ఒక్క పక్కన విషయం. మా అమ్మ అన్న ద్వారా బలపడిన తర్వాత మోకాళ్ళు 3 గంటల నుంచి లేచి తెల్లవారుజాము దాకా అంతా మా కుటుంబం గురించి, మా నాయన గురించి, మన సంఘం గురించి, ఆమెకు ఎంతోమంది మా గురించి ప్రార్థన చేయమని చెప్పిన వారి గురించి 3 గంటల నుంచి తెల్లారి 5:30, 6 వరకు నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేసేది. ఆ ప్రార్థన ఆలకించి మా నాయన్ని బాగలేక దొలుకో ఉన్నాడు. రోజా రాణికి అక్కకాడికి మన మునిక గారు వచ్చారు.
వాళ్ళ ఇంటికి పోయి ఏదో ప్రార్థన చేసి పోవాలని. మా నాన్నకి బాగలేక పొనుకో ఉన్నాడు. అక్కడికి వచ్చిందని తెలిసింది. అమ్మ అక్క రథక్క ఇద్దరు అక్క కాడికి వెళ్ళి, అక్క మా ఇంటి దగ్గర రాక, మా నాయనకి బాగలేదు, మా ఆయనకి బాగలేదు, వచ్చి ప్రార్థన చేయక. అప్పుడు దాకా ఆయన అల్లుడి. అక్క వచ్చి, రమణయ్య గారు నేను చెప్పింది చెప్తావా? చెప్తానమ్మా. 2 చేతులు జోడించి అక్క ఆయనకి సువార్త చెప్పి పాప క్షమాపణ జరిపించి ప్రార్థన చేసి అక్క ఆశీర్వదించింది. ఆ రోజు రాత్రి ఆయన కోమలోకి వెళ్ళిపోయాడు. తెల్లరి పొద్దుపింగల్లా చనిపోయాడు. మేము నమ్మింది ఏంటంటే, సరే చనిపోయాడు, మేము పోయి అన్నకు చెప్పాం. అన్నకు చెప్తే ఎవరయ్యా దాసరావునయ్య, నాకు తెలియదు. నాకు తెలియదయ్యా దాసరావునయ్య, నేను రాను అన్నాడు. నిన్నక్క గారు ఏమండి నేను పోయి సువార్త చెప్పి పాప క్షమాపణ జరిపించాను, దేవుని దగ్గర పంపించాను ఆయన అంటే, అప్పుడు వచ్చాడు అన్న. అప్పుడు వచ్చి కూడా మొదటిసారి చూశాడు. మొదటిసారి చూసి అప్పుడు నమ్మాడు అన్న. అప్పుడు భూస్థాపన కార్యక్రమానికి నడిపించాడు. అంటే మొహం చూసి మహిళకి పోయాడు అని అన్నట్టుగా అన్న గమనించాడని నేను అనుకుంటున్నాను. దేవుని కృప పొందాడని అంతే. ఇది నేను సాక్ష్యం చెప్పాలంటే నాకు చాలా నాకు టైం కావాలి. ఎందుకంటే నా పట్ల, నా కూతురు పట్ల, నా ఉద్యోగం పట్ల జరిగినటువంటి విషయాలన్నీ నేను చాలా టైం కావాలి. అయితే ఇప్పుడు అన్న యొక్క తపన, అన్న యొక్క తీర్మానం సంఘం పట్ల ఇందాక ఒక మాట అన్న, నేను నా సాక్ష్యం చెప్తా ఉంటే నేను వినాలా అన్నాడండి. నేను చెప్పేది ఏంటంటే, ఒక విషయం, ఒక చిన్నబాబు మ్యారేజ్ కూడా కాకపోయినప్పుడు డాడీ ఇప్పటికే ఏసీ వస్తే ఏం చేస్తామని అడిగాడంట. నాకు చెప్పి కూడా దాదాపు అబ్బాయికి మ్యారేజ్ కూడా అప్పుడు చాలా సంవత్సరాల క్రితం జరిగిన మాట ఇది. అన్న చెప్పాడు, సంఘంలో చెప్పాడు. నాకైతే ఈ సంఘంలో నేను ఏం చేశానో నాకు అర్థం కావడం లేదయ్యా, నాకు ఆయుష్య్యా, ఈ సంఘంలో ఇంకా నేను పెంచాలయ్యా అని నేను చెప్పానని అన్న చెప్పాడు. అన్న గుర్తుందని అబ్బిక అన్న తప్పనట్టు ఉంటుంది. ఇప్పుడు కూడా ఏమంటే నేను నన్ను గురించి చెప్తా ఉంటే నేను చూడాలని అంటున్నాడు. కాబట్టి మన అందరం కలిసి ఒక పని చేయొచ్చు. ఎవరెవరు అన్న ద్వారా రక్షింపబడ్డారు, మేలులు పొందారు, స్వస్థత పొందారు, కుటుంబ సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, అప్పుల సమస్యలు కానీ, ఇంకా ఏ సమస్యలు కానీ అయితే మనకు అన్న ప్రార్థన ద్వారా తీరాయో అవన్నీ ఒక పుస్తకం, ఒక పేపర్ మీద రాయండి. నేను కూడా రాస్తా. దాన్ని ఒక పుస్తకం రూపంలోనూ దాన్ని ఒక ఫైల్ చేసి అన్న ఏడో చూడొచ్చు. మన అన్న ఏడో చూసి హ్యాపీగా మిగిలిపోవచ్చు. ఆడపోతే ఆడే చూడలేడు, ఆడించి ఆడే చూడలేడు. అన్న ఆడ మహిళలో ఉంటే మహిళ చూస్తుంటే ఏడేం చూడలేదు. కాబట్టి సంఘస్థులు అందరూ దయచేసి అన్న వలన పొందిన అన్న ప్రార్థన వల్ల పొందిన మేలులు అన్నింటినీ గుర్తుపెట్టుకొని పేపర్ మీద రాయండి. అది ఫైల్ చేద్దాం, అన్నకేద్దాం. అన్న మామూలు చూసేది కాకుండా ఈ లోకంలో కూడా చూసేస్తాడు. తర్వాత అమ్మ ఫస్ట్ ఆదరణ కూడికి నేను సంఘానికి మన బంధుమిత్రులకి ప్లేట్లు కానీ గ్లాసులు కానీ ఇవ్వాలని నేను ఒక స్టీలు షాప్కి వెళ్ళాను. వాళ్ళు నాకు ఒక సలహా ఇచ్చారు. అన్నా నువ్వు గ్లాస్ ఇస్తావో ప్లేట్లు ఇస్తావో ఎందుకన్నా వేస్ట్, ఆ ఇచ్చే డబ్బులు నీ మందిరానికి అదొక కార్యక్రమం జరుగుతుంది కదా మందిరంలో, అదొక మీకు మంచిది, గ్లాసులు ఇస్తావు ఎట్టపోతావు అని ఆయన సలహా ఇచ్చాడు. నేను ఇట్లా వెనక వచ్చేసిన తర్వాత సుమారు ఒక 15,000 రూపాయలు నేను కేటాయించాను.
కానీ ఆ రోజు ఆ సందర్భంలో నాకు ఖర్చు అయిపోయి. తర్వాత నేను ఈ 2 సంవత్సరాల కరోనా నెలలో ఆదరణ పూట కూడా పెద్దగా నేను జరుపుకోలేదు. అన్న 10,000 రూపాయలు నేను సంఘానికి అమ్మపెద్దన ఇవ్వాలనుకుంటున్నాను అన్న. తర్వాత వచ్చి మొన్న జయంతి సంఘానికి మన అక్కవారు వచ్చారన్న. మందిరానికి వచ్చిన తర్వాత వచ్చినప్పటి నుంచి గూడెంకి వచ్చిన దాకా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. టాయిలెట్కి వాళ్ళకి బాత్రూమ్ సమస్య ఉందట. దానికి నా వంతు ఒక 3,000 ఇస్తున్నానన్న. మన సంఘం జయంతి సంఘంలో మీరు ఏదో చేసే బాత్రూమ్ కూడా చేస్తే బాగుంటుందన్న. అది ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మీరు అమ్మ నాన్న జ్ఞాపకార్థ గుడికి ఈరోజు నా పిలుపు మేరకు వచ్చి మీరు సాక్ష్యం చెప్పినందుకు, వాక్యం విన్నందుకు, మమ్మల్ని ఆదరించేదానికి వచ్చిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ భోజనం నేను అరేంజ్ చేస్తున్నాను. మీరు ఇక్కడే ఉండండి, భోజనాలు వచ్చేసి ఉన్నాయి. అందరూ తృప్తిగా హ్యాపీగా భోజనం చేసి పోవాలని దేవుని పేరట నేను కోరుచున్నాను. అయింది 2 మాటలు ఏమో చెప్పాను. కృష్ణమరి మాటిని అందుకే ఎన్ని ముందే అయిపోతే బాగున్నాయి. ఇప్పుడు ఆఖరికి నా సాక్షి పుస్తకం ఇన్ని పక్కకు పోయా. ఆనందన కన్నీళ్ళు సాక్ష్యం మిగిలిపోతారు. సరే ఏదో సరదాగా కొంచెం మాట సంతోషం మంచిది. ఇక చాలండి. కాకపోతే ఏంటంటే ఇంకా మీరు సాక్ష్యం రాసుకుంటే నాకు టైం అయిపోతుందో అనిపిస్తుంది. లేదు కదా, ఓకే ఓకే, అవుతుందండి. ఇంకా ఉండాలా, ఇంకా సంఘాన్ని పెంచాలా, మీరు ఇంకా ఆయుష్తో ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మంచిది. మీ అందరి ప్రేమకై చాలా వందనాలు. సరే కానీ ఎప్పుడు మీ మినిస్ట్రీ ఎప్పుడు కూడా ఏంటంటే వేరే వాళ్ళ పరిచయం అంటే మన సంఘ పరిచయం ఏంటంటే ఇటువంటి కూడికి జరిగినా భర్తీ జరిగినా నేను లాస్ట్లో 15 నిమిషాలు చెప్పిన ఇంకంతే క్లోజ్ అయిపోవాలి. మళ్ళీ ఎక్స్ట్రాగా మాటలు ఎట్లా అంటే కుదరదు. నేను బాధపడుతున్నా అంటే ఆయన మాట్లాడడం ముందుకు ఇష్టపడతాను. కాబట్టి పెద్దలకు నా మనం ఏంటంటే నేను రావడమే లేటుగా వచ్చా చూడండి. అందుకని ఇవన్నీ అయిపోవాలి కొన్నిసార్లు. అందరికి వందనాలు. రేపు మీరు చూస్తే తిని కూడా తినట్లేదు. భోజనం చేస్తారా చేయరా? చేస్తారు కదా. కాబట్టి రేపు సాయంత్రం బైబిల్ క్లాస్ రండి. వందనాలు. గాడ్ బ్లెస్ యు. ఎల్లుండి ప్రార్థన.